మన ఈ కార్యక్రమము ఉన్నదని చెప్పి We wish you a happy birthday, joyous day. We wish you a happy day, birthday, joyous day. We wish you a happy day, joy, joy, happy, merry, merry, ho, on this happy birthday. Joy, joy, happy, merry, merry, ho, on this happy birthday, birthday, joyous day. We wish you a happy day. Birthday, joyous day. We wish you a happy day. Birthday, joyous day. We wish you a happy day. Birthday, joyous day. We wish you a happy day. Hum guys a happy day. We wish you happy birthday. Hum guys a happy day. We wish you. Okay, ready, sir? Okay, ready, ready. నా అక్క చెల్లెళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు వరల్డ్ మహిళా సభ మహాసభ నవ సమాజ నిర్మాణం కోసం మహిళా పాత్ర మర్యాదపూర్వకంలో ఇంత చక్కటి కార్యక్రమం కండక్ట్ నిర్వహిస్తున్న నిర్వాహకులకు అందరికీ కూడా డాక్టర్ ఆర్య చంద్రశేఖర్ గారికి, డాక్టర్ వీణా మేడం గారికి, డాక్టర్ రాజేశ్వరి మేడం గారికి, వేరే మాధవ్ గారికి, సునీల్ అందరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా చక్కటి యొక్క శుభ సమయం, శుభ సందర్భం కూడా. ఎందుకంటే ఈరోజు ఎవరైతే పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలకు మనం అందరం ఉన్నామనే ఒక ధైర్యం కల్పిస్తూ వారికి మన మధ్యలో వారి యొక్క పుట్టినరోజుగా ఈ యొక్క కార్యక్రమం మన అందరి ఎదుట మన అందరి ఆశీర్వాదాలతో వారిని మనం ఈ బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్న వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. భారతదేశంలో దురదృష్టం ఇంకా ఈ సమాజంలో మహిళలు అణగదొక్కబడుతున్నారు. మహిళలకు, అమ్మలకు, చెల్లెలకు అందరికీ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యొక్క వివక్షత అనేది మొదట మహిళల నుండే మొదలవుతుంది. చాలా బాధాకరం ఈ వేదిక మీద చెప్పడం. ఎందుకంటే ప్రతి ఒక్కరి ముందు నాకు కొడుకు పుట్టాలి అనుకుంటున్నాను. చాలా దురదృష్టం. ఆ ఆలోచన విధానం పోవాలి. ఈ ఆలోచన విధానం పోవాలంటే మీరే దానికి కారకులు, మీరే దానికి నడుపు బిగించాలి ఈ మంచి శుభకార్యక్రమం. ఎందుకంటే ఈ సమాజంలో
ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులకు తిరిగి పెట్టడానికి ఫస్ట్ కొడుకు పుట్టాలి అనే ఒక ఈ సమాజంలో నడుస్తుంది. చాలా దురదృష్టకరం. నేను దాన్ని వ్యతిరేకిస్తున్నా. ప్రతి పురుషుడి వెనకాల ఒక మహిళ, అమ్మ కావచ్చు, చెల్లి కావచ్చు, ఆలి కావచ్చు. ఆలి అంటే భార్య, ఎవరన్నా కావచ్చు. వారు ఉండి ఆ పురుషుడి యొక్క సక్సెస్ లో భాగస్వాములు అవుతారు. ఆ సక్సెస్ లో వారి యొక్క త్యాగం ఎంత గొప్పదంటారు. సో ఇలాంటి సమాజంలో మనం చెప్పుకున్న సమాజంలో ఇంకా అమ్మాయి అనగానే కడుపులోనే చీపేస్తున్నారు, భూమి మీద రాకముందు చీపేస్తున్నారు. కాబట్టి దానికి నేను బద్ద వ్యతిరేకం. అమ్మాయిలు అంటే బంగారంతో సమానం. అమ్మాయిలు పుట్టడం అంటే నా దృష్టిలో ఈ సృష్టిలో అత్యంత శక్తివంతమైన మహిళ అమ్మ. ఆ అమ్మ ప్లేస్ ఎవరు కూడా భర్తీ చేయలేదు. సో దురదృష్టకరం ఏంటంటే అమ్మ అని మనం పూజించే తల్లిదండ్రులను వయసు కాగానే కొడుకులను పంచుకుంటాం, లేదంటే అనాథాశ్రమం చేస్తున్నాం. అదే ఒక బిడ్డ ఉంటే అమ్మ ఓల్డ్ ఏజ్ ఉన్నా, నాన్న ఓల్డ్ ఏజ్ ఉన్నా కూడా ఆప్యాయతగా భర్తను ఒప్పించి తీసుకొని పోయి తన దగ్గర పెట్టుకుంటారు. కాబట్టి ఈ మహిళా శక్తి, ఈ యొక్క మహిళలకు ఉన్న గొప్ప ఏదైతే దేవుడు ప్రసాదించిందో ఆ గొప్ప త్యాగశీలం ఎవరిలో ఉండదు, పురుషుల్లో ఉండదు. పురుషులు ఎప్పుడు కూడా స్వార్థపడరు. కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమం తీసుకున్న మీ అందరికీ కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమాజంలో తప్పనిసరిగా ఇంకా మహిళలు శక్తివంతులుగా ఉండాలని, శక్తివంతులుగా కావాలి.